అందరికీ నమస్తే అండి. నా పేరు సుధాకర్. నేను యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నా. అసలు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న రోజులలో, ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్లో ఎట్లా ఉంటుంది మానవాళి అంటే, ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోకులు రావడం జరుగుతుంది. ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకముందుకే మనం ఎలా జాగ్రత్త తీసుకొని మన గుండెని మనం కాపాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక మనిషి గుండె రోజుకు సుమారు 1,15,000 సార్లు కొట్టుకుంటుంది. అలాగే గుండె రోజుకు సుమారు 7,600 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. మన ఇంట్లో సంపులో నీళ్లు తోడే మోటార్ ఒక రోజంతా కంటిన్యూస్ గా రన్ చేస్తే చెడిపోతుంది. అలాంటిది మన గుండె నిరంతరాయంగా మన జీవిత కాలం పాటు పనిచేస్తుంది. మరి ఇంత గొప్ప పనితీరు కలిగిన గుండె హఠాత్తుగా ఎందుకు ఆగిపోతుంది? గుండెపోటు అనేది అసలు ఎలా సంభవిస్తుంది? ఇది అర్థం చేసుకోవడానికి ముందు మనం గుండె యొక్క నిర్మాణం, అలాగే గుండె యొక్క పనితీరు తెలుసుకుందాం. గుండె యొక్క ముఖ్యమైన పని మన శరీరంలో అన్ని కండరాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ ని సప్లై చేయటం. ఆక్సిజన్ లేకపోతే మన కండరాలు పనిచేయవు. శరీరంలో అన్ని కండరాలతో పాటు గుండె కండరాలకు కూడా ఆక్సిజన్ నిరంతరాయంగా సరఫరా అవుతూ ఉండాలి. అప్పుడే మన గుండె ఆగకుండా పనిచేస్తుంది. గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడితే గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. గుండె పనిచేయడం ఆగిపోతుంది. దీన్నే హార్ట్ అటాక్ అంటారు. అయితే రక్తనాళాల్లో అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయి? గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ లో కొవ్వు లేదా కొలెస్ట్రాల్ పేరుకొని రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వుని ప్లాక్ అంటారు. కరోనరీ ఆర్టరీస్ లో ప్లాక్ ఏమాత్రం రప్చర్ అయినా అక్కడ రక్తం గడ్డకడుతుంది. ఇలా రక్తం గడ్డకట్టగానే గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి హార్ట్ అటాక్ సంభవిస్తుంది. ఈ స్థితిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి రావడానికి 2 ముఖ్య కారణాలున్నాయి. ఒకటి జీన్స్, అంటే వంశంలో ఎవరికైనా ఆ వ్యాధి ఉంటే తరువాత తరాల వారికి ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండవది మన లైఫ్ స్టైల్, అంటే మనం తినే ఆహారం, మన అలవాట్లు మొదలైనవి. వయసు పైబడ్డం, ఊబకాయం, ధూమపానం, మద్యం సేవించటం, అధిక రక్తపోటు, ఇంకా షుగర్ వ్యాధులతో బాధపడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కరోనరీ ఆర్టరీ డిసీజ్ కు ముఖ్య కారణాలు. కరోనరీ హార్ట్ డిసీజ్ ను గుర్తించిన తర్వాత రక్తాన్ని పలచబరిచే మందులు ఇస్తారు. అయితే ఈ సమస్య తీవ్రం అయినప్పుడు శస్త్రచికిత్సలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా హార్ట్ అటాక్ కు 2 రకాల శస్త్రచికిత్సలు ఉంటాయి. ఒకటి యాంజియోప్లాస్టీ. ఈ విధానంలో దెబ్బతిన్న రక్తనాళాల్లోనికి క్యాథెటర్ అనే ట్యూబ్ను పంపించి బెలూన్ లాంటి పరికరంతో పేరుకుపోయిన కొవ్వుని వెనక్కి నెడతారు. ఆ మార్గం తిరిగి మూసుకుపోకుండా ఒక స్టంట్ ని వేస్తారు. ఈ చికిత్సని యాంజియోప్లాస్టీ అంటారు. ఇక రెండవది బైపాస్ సర్జరీ. ఈ చికిత్సలో మన శరీరంలో వేరే చోట నుండి ఇంకొక రక్తనాళాన్ని తీసి దెబ్బతిన్న లేదా పూడుకుపోయిన రక్తనాళానికి బైపాస్ చేస్తారు. దీన్నే బైపాస్ సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అని అంటారు. ఈ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా, అంటే ఏదైతే మనం రోజు తినే ఆహారపు అలవాట్లు ఉన్నాయో వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ఆహారం ఏదైతే ఉందో, మనం తీసుకునే కూరగాయలు ఇవన్నీ కూడా అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా న్యాచురల్గా పండించిన ఏవైతే ఫ్రూట్స్ కానీ లీవ్స్ కానీ ఇవి ఉన్నాయో వీటి ద్వారా విన్మార్గ్ కంపెనీ నుంచి వెళ్ళి అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. 12 రకాల ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిన మన 12 in 1 స్క్వాష్, అదేవిధంగా